అబ్బా సంక్రాంతి స్పెషల్ వంటలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వెంటనే కడుపులో వేసేయాలి. రేయ్ అట్ల మీద చెయ్యేసావో నిన్ను గోడకేసుకొట్టి గొబ్బెమ్మని చేసేస్తాను. అదేంటి నాన్నగారు అలా అంటారు? ఆకలేస్తుందండి. నీ ఆకలి తీరాలంటే ముందు నా ఆకలి తీరాలి. మీ ఆకలి ఏంటండి? కళాకారులకు ఆకలి అంటే ఏముంటదిరా? జనాలు వడ్డించే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు. నాకు అర్థమైపోయిందండి. ఫ్రెండ్స్, ఈ బుజ్జి బొజ్జి ఆకలి తీరాలంటే మీరు ఇప్పుడే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. రే గోరా, ఏం మాట్లాడుతున్నారా? ఈ టైంలో తాతపోవడం ఏంట్రా? అసలు అలా ఎలా పోతాడు? ఉండి అడుగుతాను. పోయాడు కదా ముసలాళ్ళు, అంతే కరెక్ట్ టైం చూసి బకెట్ తన్నేస్తాం. తన్నేస్తే తన్నాడు, కరెక్ట్ గా బాబాయ్ పెళ్లిలోనే తన్నాలా? ఇప్పుడు ఈ విషయం బయట తెలిస్తే పెళ్లి ఆగిపోద్ది. అసలుకే మన బాబాయ్ పెళ్లి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఒరే, ఈ విషయం బయటికి తెలిస్తే కదరా పెళ్లి అయిపోయింది. బాబాయ్ తాళి కట్టేదాకా మేనేజ్ చేద్దాం. ఒరే అనయ్య, మూడో వేస్తున్నాను రా. ఒరే, క్లాస్ మధ్యలో టాయిలెట్ కొత్త టీచర్ పర్మిషన్ అడిగినట్టు నన్ను పర్మిషన్ అడుగుతావేట్రా? అది తాళి కట్టే. అలాగేరా. ఇదిగో అబ్బాయి, ఒకసారి ఆగి. నువ్వు ఏటి మాయా, ఏమైంది? నాన్నేటి ఒలకట్లేదు. ఇదిగో నాన్న, మనోడు మూడో వేసేస్తున్నాడు. అక్షంతనయ్యి. ఒరే మనం బుర్రపరా. నీది కాదు బే, తాతదే. తాతగారు కూడా ఓకే అన్నారు. ఇంకా నువ్వు కట్టు బాబు, ముహూర్తానికి టైం అయిపోతుంది. అందరూ అక్షంతలు చల్లండి. ఇదిగో నాన్న. చెల్లి తిన్నా జాయిగా. ఓడి అమ్మ, నమో వెంకటేశ్వర. వెంకటేష్ పరిస్థితి అయిపోయింది. అది ఏంటా సరిగ్గా చల్లట్లేదు నువ్వు? వీడొకడు జల్లి తిన్నారా జాయిగా. అదేంటి నువ్వు చేపట్టుకొని జల్లిస్తున్నావు? అంటే మీ నాన్న జాయిగా జల్లేలోపు అది శోభనం కూడా అయిపోద్ది. అందుకే కొంచెం హెల్ప్ చేస్తామా. ఓ అలా అయితే ఓకే. నాన్నగారు, ఏంట్రా? పెళ్లి బాగా జరుగుతుంది కదండి? అవునరా, చాలా ఘనంగా జరుగుతుంది. ఇలాంటి టైంలో తాతపోతే పరిస్థితి ఏంటి నాన్నగారు? ఒరే అపశకన పక్షి, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదేట్రా? సొమ్మా అని పెళ్లి జరుగుతుంటే ఆయన చూడు మనవరాల పెళ్లిని ఎంత ఆనందంగా చూస్తున్నాడు. ఇదిగో బాబు, అరుంధతి నక్షత్రం చూద్దురుగాని పదండి. అలాగే పంతులు గారు. అనపా పద. జగన్నాథం గారు, మీరు మీ ఫ్యామిలీ కూడా రండి. అలాగేనండి. ఏమై పెద్ద ఆయన, ఇందాక నుంచి ఒకటే ఎక్స్ప్రెషన్ తో చూస్తున్నావు. నువ్వు కూడా రా, అరుంధతిని చూద్ది గాని. ఆయన చూడక్కర్లేదండి, ఆల్రెడీ అంతరిక్ష పర్యటనలోనే ఉన్నారు. అదేం విడ్డూరం? ఆయన ఆస్ట్రోనాట్ అండి, మీకేం తెలుసు? మీరు పదండి. కవర్ చేయాలి, చచ్చిపోతున్నాం. ఏంట్రా అరుంధతి నక్షత్రం ఏంట్రా? పద చూద్దాం. రే, అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూస్తారా, మనకెందుకు? అయితే నేను అను వెళ్ళి చూస్తాం. ఫ్యూచర్ లో ఎలాగా పెళ్లి చేసుకోవాలిగా. మనం ఏం చేద్దాంరా? నన్ను అడుగుతావేంట్రా? నాకేం తెలుసు? నువ్వే కదా కవర్ చేద్దామన్నావు. అన్ని నేనే చేస్తా, ఇంక నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పింది చేస్తాను. ఓ గేమ్ చేంజర్. ఇట్స్ ఓకే. ఇలాంటప్పుడే మనం ఫూల్ లా కాదు, కూల్ గా ఆలోచించాలి. ఎల్లో ఐస్ వాటర్ బాటిల్ పెట్టుకురా, అప్పుడు కూల్ గా ఆలోచిద్దాం. ఓకే. ఈడు వాటర్ బాటిల్ తెచ్చేలోపు మనం చంపైపోదాం. ఆ నూతన దంపతులు ఇద్దరు అరుంధతి నక్షత్రాన్ని చూడండి అమ్మా. ఎక్కడ పంతులు గారు కనిపించట్లేదు? కనిపించట్లేదా? పోనీ నన్ను వెళ్ళి పట్టుకోమంటావా? అచ్చి బాబాయ్, అరుంధతి నక్షత్రం అన్నది లేకపోయినా ఉన్నట్టు ఊహించుకొని చూపించాలి. అది మన సాంప్రదాయం. అలాగా పంతులు గారు, అలాగైతే ఒక అరుంధతి ఏంటి, కాంచన, చంద్రముఖి, మసూద అన్ని చూపించేస్తాను. ఇదిగో ఆనప చూడు. చూపించు బాబాయ్. ఇప్పుడు నువ్వు చొక్కలు చూపిస్తావు, తర్వాత మీ ఆవిడ నీకు చొక్కలు చూపిస్తుంది. కరెక్ట్ చెప్పారా గోర. యూనివర్సల్ ట్రూత్ లక్ష్మి, దానికి మేమేంటి, ఆడియన్స్ కూడా ఒప్పుకుంటారు. ఏమంటారు ఆడియన్స్? నిజమే కదా? కింద కామెంట్లో చెప్పండి. వాళ్ళు చెప్తారులేండి, ముందు మీరు ఇంటికి పదండి, మీ సంగతి చెప్తా. అంకుల్ ఇంటికి వెళ్ళండి, మీకు ఉంటది. ఇదంతా నీ వల్ల వచ్చింది అదవా. ఒరే జులపాల వెదవా, ఏమిటా వెక్కిల్ నువ్వు? ఈ పల్లెం పట్టుకో. ఇవ్వండి. ఇదిగో పంతులు గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? దానికే బేసిక్గా అడుగు. మీరు పెళ్లిళ్ళు ఒకటేనా పిండాలు కూడా పెడతా ఉంటారా?
పెళ్లికొచ్చి పిండాలంటావేంట్రా బొండ మొహోడా. అలా కాదండి, మీరు చేస్తారా లేదా అని. చేస్తాం, దాంట్లో ఏముంది, మంత్రాలు వస్తే సరిపోతుంది. ఓహో, అలాగైతే మీకు పెళ్లి తర్వాత పెద్ద పనులేం లేవు కదా. ఏమీ లేవు, భోజనం చేసి బొబ్బు ఉంటాను. ఓహో, అలాగైతే ఓకే. ఒకసారి మొత్తం అయిపోయి కనిపించండి. ఫైనల్లీ బ్రేకింగ్ న్యూస్ బయటపడింది. ఎవరా పనికి మళ్ళీ అలా అరుతున్నాడు? మీరు పిండం పెట్టే టైం అయింది, వెళ్ళండి. ఓరు తొత్తుకడగా ఏట్రా అలర్సు? తాతగారు తప్పగట్టేశారండి. ఏం మాట్లాడుతున్నావురా? ఏది నన్ను చూడండి. ఏటి ఉలుకు పలుకు లేదు? చచ్చిపోయిన వాళ్ళు ఉలుకు పలుకు లేకుండా ఉండక ఊ అంటావా ఊ అంటావా అని స్టెప్ వేస్తారా? నువ్వు ఉండరా ఎదవకానా? తాత తాత ఓ తాత. ఏమైందిరా కాశీ? ఒక్కొక్కరు వచ్చి అడిగితే చెప్పడం కష్టం. నా మొహాన్ని మైక్ కొట్టండి, అందరికి ఒకేసారి చెప్తా. అబ్బా ఒరే, నేను సరదాగా అన్నాను రా. సర్లే. కృపయా ధ్యాన్ దే, ఈ గాడి సంఖ్య 96 మిస్టర్ జాయ్ జొన్నలరావు ఆపత్కాలే సమయమే పైకి పోయాడు హే. అప్పుడే కాదు, మరీ సందర్భాన్ని ముచ్చటిస్తూ నీకోసం ఒక చక్కటి ఆలాపన. ఒక్కడై రావడం, జాయిగా పోవడం, నడుమై నాటకం ఇది ఏనా, తాత పోయేనా. తాత పోయాడా? నేనేంటి ఇలా చూస్తున్నాడు? ఏంటి నాన్నగారు? ఒరే, అది నోరా ఇంకేమన్నానా? అప్పటికి చెప్పాను అలా అనకూడదురా అని. పైన తదాస్తు దేవతలు తదాస్తు అనేశారు. ఇప్పుడు చూడు, సెంచరీ కొట్టాల్సిన తాత వికెట్లు తన్నేశాడు. ఆయన టైం అయిపోయింది, పోయాడు. దానికి నా నోరుకి సంబంధం ఏంటి? నోరు ముయ్యి, ఎదవన్నారు అదవా. అయ్యో నాన్న, ఏమైంది నాన్న? నాకు చెప్పకుండా పోయా. నాకు చెప్పాలి కదరా బాబు నువ్వు. ఏ అంకుల్, మీరు కూడా ఆయనతో పోయేవారా? నువ్వు ఉండరా బాబు. నాన్న ఒక్క నిమిషం ఉండు నువ్వు. ఎవరికి బుల్లబ్బాయి గారు ఫోన్ చేస్తున్నారు? అంబులెన్స్ కా? కాదురా బాబు, యమధర్మరాజుకి. హలో యమా, మా నాన్న వస్తున్నాడు, రిటర్న్ పంపించు నువ్వు. అచ్చి బాబోయ్, బిల్డప్ ఏంటి కుదరదా? ఇంకా సోమరం ఉందరా బాబు, అది అయిపోయి పట్టుకెళ్ళిపో కావాలంటే. బుల్లబ్బాయి గారు, అదేం 70mm సినిమా కాదండి, సోఫాలో కూర్చొని చూడటానికి. శోభనం ఏదో ఒకటి చూసేవాడు కదా పాపం, ముసలి ప్రాణం 100 ఏళ్ళు నిండకుండా పోయాడు. సర్లే బుల్లబ్బాయి గారు, బాధపడకండి. హే గైస్, వాట్ హ్యాపెన్? ఇందాక మైకెట్టి చెప్పినప్పుడు ఎక్కడ పోయావే? ఇప్పుడు లాస్ట్ లో వచ్చి వాట్ హ్యాపెన్ అంట. తాత పోయాడు అక్కడ. వాట్? తాత బ్రో గాన్? యా, సంథింగ్ ఇస్ డిజీ. లెట్ మీ సీ. పల్స్ రేట్ నార్మల్, హార్ట్ బీట్ అబవ్ యావరేజ్, బ్లడ్ సర్క్యులేషన్ గుడ్, నో విజువల్ ఇంజరీస్ ఫౌండ్. హే, సమ్వన్ బ్రింగ్ మీ కోకోనట్. అప్పుడే ఎందుకే, ఇంకా బంధువులు ఆలు వచ్చి చూడాలి కదా. ఇంకా ఎవరో సరిగ్గా ఆడట్లేదు కూడాను. నేను అడిగింది కొబ్బరికాయ కాదురా, కొబ్బరి బొండం. సత్యపాండ్, వెళ్ళి తెచ్చామ్మా. అలాగేనండి, అందరికి తెచ్చామంటారండి? ఓర్ని అబ్బా, ఇక్కడ జరుగుతున్న శాసనసభ కాదురా, సంతాప సభ. ఒకటితే సరిపోద్ది. అలాగేనండి. ఏం చేస్తున్నావే? సిపిఆరా? కాదు, డిపిఆర్. ఏ బొమ్మ ప్రాణాలు రక్షించడం. జాయిగా జాయిగా. నాన్న జాయిగా. వావ్, వాట్ ఏ మెడికల్ మిరాకిల్. జావాలో వరాకిల్, డింగోలో మ్యాడాంగిల్. ఏదో రైమింగ్ బాగుందని చెప్పాం, టైమింగ్ సెట్ అవ్వాలా. అందుకేరా చదువుకోవాలి. ఇదిగోండి. ఏంటిది? కోకోనట్ వాటర్. విత్ వితౌట్ జాయిగా? చాలా శాఖలు ఉన్నాయి బ్రో నీలో. ఏం లేదు, విత్ గ్లూకోజా వితౌట్ గ్లూకోజా అని అడుగుతున్నా. జాయిగా వితౌట్ గ్లూకోజ్ తాగు. సర్లే, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోతాను. జాయిగా. అసలు తాత చచ్చిపోయిందని ఎవడరా ఫస్ట్ చెప్పింది? నేనే. దట్ గ్రేట్ గోస్ టు మీ. షట్ అప్. తాత ఏం చచ్చిపోలేదు, ఆనందంలో షుగర్ ఎక్కువయ్యి జస్ట్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అంతే. అమ్మయ్యా, అయితే నేను ఇంక ప్రశాంతంగా శోభనం చేసుకోవచ్చు అనమాట. అచ్చి బాబోయ్, సిగ్గేస్తుంది. పంతులు గారు, శోభనం మొత్తం ఎప్పుడండి? నీ ఊపు చూస్తుంటే మంచాన్ని ఊపేసేలాగున్నావు. ఈ రోజు రాత్రికి ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. అచ్చి బాబోయ్, ఇవాళ రాత్రికే
నేను ఇంకా ప్రిపేరింగ్ అవ్వలేదండి. ఇదేమన్నా ఎంసెట్టా ఐసెట్టా ప్రిపేర్ అవ్వడానికి? ఒక్కసారి తలుపు మూసాక నువ్వేం చేయనక్కర్లేదు, అంతా దానంతట అదే జరిగిపోతుంది. పాపం మ్యారేజ్ లేట్ గా అయింది కదా, అందుకే శోభన మ్యాటర్లో అంత ఫాస్ట్ గా ఉన్నాడు. మా పిసనగొట్టు వంశం అన్నిటిలోనూ ఫాస్టేరా. అవును అంకుల్, పాపం మీ వల్ల ఆంటీ జీవితం నాశనం అయిపోయింది. ఇంకందరూ పదండి అమ్మా, అన్ని సర్దండి. అసలే సాయంత్రం శోభనానికి బోల్డ్ ఏర్పాట్లు చెయ్యాలి. ఎండ కాశీ గారు ఏట్రా మంచం మీద ఏ పూలు కావాలండి? నన్ను అడుగుతాడు తొత్తుకొడక. రేటండి మంచం మీద వేసి నలిపేసేది మీరే కదా, మిమ్మల్ని కాకపోతే ఇంకెవరున్నాడు కదా. ఓ నీ సంతకాయ గట్టిగా అరకరా, ఎక్కడ మాట్లాడో తెలియదు నీకు. కదండి, మీకు చామంతి పూలు కావాలా, బంతి పూలు కావాలా, రోజా పూలు కావాలా, మందార పూలు కావాలా, మల్లె పూలు కావాలా, ఏ పూలు కావాలో చెప్పండి, కడియం నుంచి తెప్పించేస్తాను. ఈ భూపే పంచకం మీద ఎన్ని పూలు అయితే ఉన్నాయో అన్ని పూలు కావాలరా నాకు. అచ్చి బాబాయ్ కాశీ గారు, చాలా ఏడుందండి మీలోనే. మీరు అదే మాట మీద ఉండండి, కడియం నర్సరీ మొత్తం రూమ్ లో ఏడేస్తాను. సరేరా రే, నేను ఎలా అడిగానని బయట ఎక్కడ చెప్పకరా, నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఊరుకోండి బాబా, నేను ఎవరికి చెప్తానండి, మరి మాట్లాడతారండి కాశీ గారు. ఒరే అరకరా. సర్లేండి. ఒరే కాశీ, అమ్మాయి ఎక్కడరా? అమ్మయ్యా రే, ఎవర్రా అక్కడ? అనుతల్లి ఎక్కడ ఉందో చూడండి. ఒరే, అమ్మాయి అంటే నా కూతురు కాదురా, నీ పెళ్ళం. ఓ ఆనపా, లోపల స్నేక్స్ తింటుందని. స్నేక్స్ తింటుందా? అదేం మాయా రోగం? ఏ చికెన్ మటన్ తినొచ్చు కదా, ఏమీ దొరకనట్టు మరి పాములు తినాలా? స్నేక్స్ అంటే పాములు కాదే, పప్పలు. ఓ పప్పలా, ఏది చూడండి. ఒరే పప్పలన్నం, ఇవన్నీ పప్పలే కదనయ్యా. అది స్నాక్స్ తింటున్నట్లేదురా, డైరెక్ట్ భోజనం చేస్తున్నట్టుంది. ఊరుగానే బలం ఉండాలి కదా. అయినా ఆడవాళ్ళు అన్నాక గట్టిగానే తినాలన్నయ్య. వాళ్ళు గట్టిగా తింటేనే మన ఇల్లు గట్టిగా ఉంటది, మన సొసైటీ గట్టిగా ఉంటది, మన ఊరు గట్టిగా ఉంటది, మన జిల్లా గట్టిగా ఉంటది, మన స్టేట్ గట్టిగా ఉంటది, మన దేశం గట్టిగా ఉంటది. ఉంటది. వెళ్ళి ఓ డ్రమ్ముడు థమ్సప్ పక్కన పెట్టు, తాగితే అయినా రాత్రికి కొంచెం అరుగుతుంది. సూపర్ ఐడియానే. ఆనపా థమ్సప్ తాగుతావా? పొని ప్యాంట? అచ్చి బాబాయ్, నాకు కూడా ప్యాంట ఇష్టం. మ్యాచింగ్ కలిసిపోయా అందరం. నువ్వు తింటా ఉండు, నేను ఎవరొకరితో పంపిస్తాను. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏట్రా ఇలా వచ్చారు? మాకు చాలా అన్యాయం జరుగుతుంది బాబాయ్. నీ పెళ్లి పేరు చెప్పి మా నోర్లు కట్టేస్తున్నారు. ఏమైందిరా? 4 రోజుల నుంచి నాన్ వెజ్ మొక్కలేదు. ఇంట్లో సంగతి పక్కనట్టు, పోనీ బయటికి వెళ్ళి తిందామంటే ఆ షాప్ కూడా పెట్టట్లేదు. ఒకప్పుడు పండక్కి మీ ఇంటికి వస్తే ఎలా ఉండేది? కోడి కాలుతో బ్రష్ చేసేవాడిని, మేక కాలుతో ఈ రుద్దుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అవును మాయ్య, ఈ మొక్కుకి మొక్క లేకపోతే ముద్ద దిగేదే కాదు. కానీ ఇక్కడ ఆ సత్తి పండుగని మొక్క అడుగుతుంటే సాంబార్లో ఆనపకాయ మొక్కలు, గుమ్మడికాయ మొక్కలు వేస్తున్నారు. హౌ మీన్ ఇట్ ఈస్, నువ్వే చెప్పు. ఓ మీ బాధ ఇదేట్రా? దీనికి ఎందుకు అంత ఫీలింగ్స్? నైట్కి అలాగే యానాలు ఉంటాయి కదా, అందులో పుల్లు కుమ్మిద్దరు గాని. యానాలా అంటే యానం వెళ్తే తినాలా బాబాయ్? ఓ నీతో కొడక, యానాలు తెలీదు ఏమీ తెలీదు. ఎన్వి భోజనాలు అంటారా? అవునా? చికెన్ మటన్ ఉంటాయా? ఫిష్, ప్రాన్స్, క్రాబ్ కూడా ఉంటదా? అబ్బా, ఆ మాట వింటుంటేనే ప్రాణం లేచొస్తుంది మాయ్య. పదరా, 4-5 బస్కీలు కొట్టి బాడీని రెడీ చేద్దాం. ఎలాండ్రా, కడుపు బాగా ఖాళీ చేసుకుని రండి. ఇదిగో అల్లుడు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు నువ్వు? అసలు ఇప్పుడు ఫస్ట్ నైట్ అని గుర్తుందా నీకు? అచ్చి బాబాయ్ అలాగంటారేటండి, దాని గురించే కదండి ఎన్నాళ్ళండి వెయిటింగ్. ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఏమన్నా ప్రాబ్లం ఉందా? చెప్పాలి కదా నాకు, చెప్పరాడ్రా బాబు. అచ్చి బాబాయ్ బలెటోరండి, ఒక 5 నిమిషాలు ఉండండి, అలా వెళ్ళి ఇలా రెడీ అయ్యి వచ్చేస్తాను. త్వరగా రా. ఇదిగో బుల్లబ్బాయి గారు, లోపలన్నీ రెడీ. అబ్బాయి అమ్మాయి రెడీయా? రెడీ రా బాబు. మరి మీ అల్లుడికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్? ఒక్క నిమిషం ఉండు నువ్వు. హలో మైక్, ఎక్కడున్నా మైక్ వేసుకొని ఇక్కడికి రా. మైకా? ఎవరు సార్ ఆయన? మైక్ టైసన్ రా బాబు, మా ఓడికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మైక్ టైసన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయన వెళ్తుంది బాక్సింగ్ మ్యాచ్ కాదు, శోభనంకి. ఏదైనా ఒకటే, అది రింగులో గుద్దులాట, ఇది ముసుగులో గుద్దులాట. పోన్లేండి, నేను వచ్చేసా. అబ్బా, ఆఫ్టర్ లాంగ్ వెయిట్, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి. అయ్యి బాబోయ్ సిగ్గేస్తుంది. అచ్చి బాబోయ్ వచ్చింది ఆనపా. ఏంటి పాలు తెచ్చావా? ఏదో అలాగివ్వు. ఏంటి ఇవ్వా?
ఓహో సగం తాగెత్తావా? సరే తాగు. ఇదేంటిది మొత్తం తాగేసింది? సరేలే మనకెందుకు పాలు, ఆల్రెడీ ఎనర్జెటిక్ గా ఉన్నాం కదా. నువ్వు అలా సిగ్గుపడకానపా, నాకు సిగ్గేస్తుంది. దా ఇలా కూర్చో. ఏంటి అంకుల్, అబ్బాయి వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా సౌండ్ లేని రావట్లేదు. చీ అదవా, ఏం సౌండ్లు కావాలరా నీకు? బాబాయ్ నడుము విరిగిపోయిందిరా. ఈ సౌండే అంకుల్. రే కాశీ, రే కాశీ. ఒరే కాశీ, ఏమైందిరా? మంచం మీద పడుకున్నానని మెత్తగా ఉందా లేదా టెస్ట్ చేద్దామని ఓ ఎగిరెగిరింది అంతేనయ్య. ఫస్ట్ మంచం విరిగింది, తర్వాత నన్ను నడుము విరిగింది. ఎంత విధ్వంసం జరిగిపోయింది బాబాయ్. ఒరే తొత్తు కొడక, పంచులేయడం ఆపి ఆసుపత్రికి పట్టుకెళ్ళరా. డాక్టర్, మా కాశీకి ఏమైంది డాక్టర్? మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఇన్ స్పైనల్ కార్డ్. అసలు ఏం జరిగింది? బిల్డింగ్ మీద నుంచి పడ్డారా? కాదు, బిల్డింగ్ ఆయన మీద పడ్డది. ఒక 6 months వరకు బెడ్ రెస్ట్ లో ఉండాలి. అదేం డాక్టర్ అలా అంటారు? ఈ రోజు ఆయన ఫస్ట్ నైట్. ఈ పొజిషన్ లో ఆయన ఫస్ట్ నైట్ కి వెళ్తే ఇదే ఆయన లాస్ట్ నైట్ అవుతుంది. అంటే మా కాశీగాడి శోభనం ఇంక పోస్ట్ పోనేనా? ఎస్ ఆఫ్ కోర్స్. అచ్చి బాబో. అమ్మయ్యా, మొత్తానికి పెళ్లి అయిపోయింది. కడుపు నిండా తిని ఇంటికెళ్ళిపోయే టైం వచ్చింది. ఏ మాటకి ఆ మాట కానీ చాలా రోజుల తర్వాత హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంది. పీస్ఫుల్? నీ కడుపుకి హ్యాపీ ఎండింగ్ వస్తే చాలు, కానీ నాకు ఈ సొసైటీలో ఇంకా కొన్ని హ్యాపీ బిగినింగ్స్ కావాలని ఉంది. అంటే మొన్న ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి పోస్ట్ చూసా. చాలా మంచి వెంచర్స్ ఉన్నాయి, స్పేషియస్ ఫ్లాట్స్, చాలా పీస్ఫుల్ ఆఫ్ మైండ్. మన సిటీలో అలాంటి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మనందరికీ చాలా బాగుంటుంది. ఏఎస్బిఎల్ ప్రాపర్టీసా? ఏంటది? ఇచ్చుడు ప్రీమియం లొకేషన్స్ లో వెంచర్స్, గేటెడ్ కమ్యూనిటీస్, స్పేషియస్ డిజైన్స్ అండ్ పెద్ద బాల్కనీస్. మన ఈవినింగ్స్ చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి. టీ సిప్ చేస్తూ కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. వావ్, ఇది మన బడ్జెట్ లోనే ఉంటుందా మరి? ఎస్, చాలా ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ ఉంటుంది. నువ్వు ఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ విజిట్ చేస్తే అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. అంటే మన ఇంట్లో హ్యాపీ ఎండింగ్ కి ఫౌండేషన్ ఇక్కడే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అబ్సల్యూట్లీ. మీ అందరికీ కూడా ఎస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే డిస్క్రిప్షన్ లో లింక్ తప్పకుండా క్లిక్ చేయండి. అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.